ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను హతమార్చడం, మావోయిస్టులను ఏరివేసేదే ఒక లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పనిచేయడం అమానుషం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. మనతో పాటు పిహెచ్డి స్కాలర్ ఆజాద్ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. ఏమంటారు మీ ఆపరేషన్ కగార్ను కొనసాగించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ కగార్ అనేదే ఒక సిగ్గుమాలిన చర్య. ఆపరేషన్ కగార్ అంటే అర్థమైంది అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం ఎవరి పైన చేస్తున్నావు? ఆదివాసీలను లేకుండా చేస్తాం, ఆదివాసుల జాతిని లేకుండా చేస్తాం, ఆదివాసులు అంటే కనుమరుగేటట్టు చేస్తాం. ఎందుకు చేస్తాం? ఇలా అనిల్ అంబానీ, మిట్టల్, జిందల్, అదానీ, అదేవిధంగా అమెరికాలో, రష్యాలో, చైనాలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద కంపెనీలకు అక్కడటువంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి యురేనియం, బంగారం, బాక్సైట్, అల్యూమినియం, బొగ్గు, ఇనుము లాంటి సహజ సంపదను దోచుకోవడమే కోసమే కదా ఇలా ఆదివాసులు మొత్తం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు ఎక్కడైతే బార్డర్లో ఉండి దేశాన్ని రక్షించాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకుపోయి ఆదివాసుల కాడ లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను డిప్లాయ్ చేసి ఇలా వాళ్ళపై తూటాలు దించుతా ఉన్నాం. అక్కడ రక్తపాతాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. అక్కడ ఇంద్రావతి నదిలో ఇలా పారేది నీళ్లు కాదు, అక్కడ కంప్లీట్గా కూడా రక్తం పారుతూ ఉన్నది. దండకారణ కాలువలలో మొత్తం కూడా రక్తం పారుతూ ఉన్నది. ఎందుకు కొనసాగిస్తున్నావు ఈ అమానవీయమైనటువంటి యుద్ధం, ఈ నీతిబాహ్యమైనటువంటి యుద్ధం, ఈ అమానవీయ అన్యాయపు యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు? అక్కడ సంపద దోసుకోవడం కోసమే కదా. ఈ దేశ ప్రజనికంపై యుద్ధం చేయడానికి నీకు సిగ్గుందా అమిత్ షా, మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఏదైనా ఒక లక్ష్యం, మేము ఈ సంవత్సరం వచ్చేసరికి నిరుద్యోగం లేకుండా చేస్తాం, లేదంటే పేదరికం లేకుండా చేస్తాం, 100% అక్షరాస్యత సాధిస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక డేట్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు ఏ ప్రభుత్వమైనా. కానీ మావోయిస్టులను లేకుండా చేస్తాం 2026 మార్చి 31 నాటికి అని చెప్పి ఒక టార్గెట్గా డేట్ పెట్టుకొని మరి ఈ ఆపరేషన్ కగార్ పెడుతున్న మావోయిస్టులను అంతం చేయడానికి ఎట్లా చూస్తారు? ఒక దేశంలో రిపబ్లిక్ అనేది తన సొంత పిల్లలను చంపుకోవద్దనేటువంటిది ఒక గైడ్లైన్స్ ఉన్నది. అయినప్పటికీ కూడా మేము ఒక డేట్ పెట్టి ముహూర్తాలు పెట్టి చంపుతాం అంటున్నారంటే, తలలకు విలలు కట్టి చంపుతున్నామంటే ఈ దేశంలో ఈ బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు అక్కడటువంటి మావోయిస్టు పార్టీని, మావోయిస్టు ఫిలాసఫీని ఆదివాసీలు మావోయిస్టులుగా, మావోయిస్టులు ఆదివాసులుగా మారి ఈ దేశం విముక్తి కోసం ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని చూసి, ఈ సంపదను కాపాడుతున్నటువంటి పరిస్థితిని చూసి భయపడి ఒక ఆల్అవుట్ వార్ను ప్రకటించినాయి. ఇలా ఆల్అవుట్ వార్ అంటే ఒకేసారి మేము లేకుండా నిర్మిస్తామని చెప్పేసి ఒక డేట్ని ప్రకటించినాయి. కానీ స్పష్టంగా వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, అంతకుముందు ఆజాద్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఆజాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, అదేవిధంగా మొన్న 4 లేఖలు విడుదల చేసినటువంటి అభయ్ ప్రకటనలో కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పిళ్ళు, మమ్మల్ని నిర్మూలించడం మీకు సాధ్యం కాదు, ఇది అసాధ్యం, ఇది పకడి కళ. ఎందుకు నిర్మూలించలేరంటే మీరు స్పష్టంగా ఆకలి, అంటరాంతరాన్ని, కుల వివక్షను, మత వివక్షను, భూమిపై అందరికీ హక్కు దక్కేంత వరకు మీకు సాధ్యమైతే వీటిని నిర్మూలించండి. మీకు సాధ్యమైతే సవాల్ విసురుతున్నాం మేము. ఇలా ఈ దేశంలో అసమానత లేకుండా మీరు నిర్మూలించండి, అందరికీ విద్యను దక్కేటట్టు నిర్మూలించండి. ఈ భారతదేశంలో కోట్లాది ప్రజానికం ఉన్నారు, లక్షలాది గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఈ ఏటికి స్కూళ్ళు సరిగలేవు, విద్య సరిగలేదు, మొత్తం కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. ఇట్లాంటి సందర్భంలో మీరు ఈ సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఒకవైపు ప్రజలు అడుగుతూ ఉంటే, మేధావులు అడుగుతూ ఉంటే, ఇది పరిష్కరించే సాధ కాదు కానీ మేము అడవిలోకి పోయి సంపద దోసుకొస్తాం, ఆదివాసులపై యుద్ధం చేస్తామని మాట్లాడుతున్నారు. పసి పాప మంగ్లీ సోడి వాళ్ళ అమ్మ సోమ్లా, బీజాపూర్ జిల్లా, ఆమెపై తూటాలు దింపినాం. సిగ్గుందని ఆమె మావోయిస్టా? అమిత్ షా, మోడీ సమాధానం చెప్తారా? మేము విజయాన్ని సాధించామని చెప్పేసి విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఏ రకమైనటువంటి విజయాన్ని సాధించారు? పిరికి పందాలు. మీరు పసిపాపని చంపిన వాళ్ళు మీరు ఎట్లా యుద్ధ వీరులు అవుతారు? మీరు పిరికి పందులు అవుతారు. మీరు డిఆర్జీని తీసుకొచ్చారు. డిఆర్జీకి చట్టబద్ధత ఉందా? సుప్రీంకోర్టుకు డిఆర్జీ చట్టబద్ధమైనటువంటి విషయం తెలియదా? గతంలో సల్వాజుడును రద్దు చేయలేదా? మరి ఇప్పుడు డిఆర్జీని రద్దు చేయాల్సిన అవసరం లేదా? డిఆర్జీ చట్టబద్ధ సంస్థనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డిఆర్జీని? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ దేశ భారత ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ముహూర్తాలు పెట్టి తలకు వెళ్ళగట్టి చంపడం అనేది జరగదు. తిరిగి యుద్ధం ఈ దేశ ప్రజానికం అంతా కూడా మీపై ఒత్తిడి చేస్తుంది. ఇలాంటి తలకు వెళ్ళగట్టి డెడ్లైన్లు పెట్టి మీరు యుద్ధం చేస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా అందరూ కలిసి పార్లమెంటు ముట్టడి చేస్తారు. మీ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి చిత్తబుడ్లో పారేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.